నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. గిరిజన విద్యార్థిని దారుణ హత్య, ఈ నెల 3న అదృశ్యం, ముళ్ళ పొదల్లో మృతదేహం లభ్యం, తలపై బలమైన గాయం, బీరు బాటిల్తో కొట్టి చంపినట్లు ఆనవాళ్లు. అనంతపురం జిల్లా కూడేరు మండలంలో ఘటన. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బాలిక. పోలీసు అదుపులో 4 అనుమానితులు. బాలికల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. నిందితులను శిక్షించాలని గిరిజన సంఘాలు ఆందోళన. నిన్న అనంతపురం జిల్లాలో గిరిజన బాలిక పైన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది. అమ్మాయిని దారుణంగా హత్య చేశారు. దానికి సంబంధించిన డెడ్ బాడీ రోడ్డు పక్కన పశువుల కాపరి చూసి పోలీసులకు సమాచారం ఇస్తే దొరికింది. ఈ నెల 4వ రోజు మిస్సింగ్ కేసు నమోదైంది. దీనికి సంబంధించి ఒక వార్త ఇచ్చారు. రాష్ట్రంలో మహిళలు బాలికలకు భద్రత కరువు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు. శాంతి భద్రతల నిర్వహణలో సీఎం ఘోరంగా విఫలం. రెడ్ బుక్ రాజ్యాంగము, డైవర్షన్ పాలిటిక్స్పై మాత్రమే దృష్టి. కేసుల దర్యాప్తు మీద, నేరాల అదుపు మీద బాధ్యత లేదు. తల్లిదండ్రుల ఫిర్యాదు చేసినా తన్మయిని కాపాడుకోలేకపోయారు. రాష్ట్రంలో మహిళలు బాలికలకు భద్రత కరువు అయిందని జగన్మోహన్ రెడ్డి చెప్తుండు. మొత్తానికి ఇదే అనంతపురం జిల్లాలో గతంలో అత్తా కోడల్ని చెట్లకు కట్టేసి, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చెట్లకు కట్టేసి అత్యాచారం చేసిన ఘటన చూసినాం. గుడ్లవెల్లేరులో 300 సీసీ కెమెరాలు పెట్టి, హిడెన్ కెమెరాలు, బాలికల విద్యార్థుల యొక్క వీడియోలు తీసిన ఘటనలు చూసినాం. వీటన్నిటిపైన ప్రభుత్వం హడావుడి ఎప్పుడు చేస్తుందంటే పత్రికలో, టీవీ ఛానల్లో, లేదంటే ప్రతిపక్షాలు గట్టిగా మాట్లాడినప్పుడు ఒకరోజు హడావుడి చేస్తూ వదిలేస్తుంది. ఇది డైవర్షన్ పాలిటిక్స్కి పెట్టిన శ్రద్ధ, లేదంటే కక్ష సాధింపుకు పెట్టిన శ్రద్ధ. గత 5 సంవత్సరాల్లో జరిగిన పాత కేసులకు సంబంధించి రీఓపెన్ చేయడానికి పెట్టిన శ్రద్ధ దీనిపైన పెట్టట్లే. మన గతంలో చూసినాం అనేక కేసుల విషయంలో కోర్టులు కొట్టేసిన కేసులను కూడా రీఓపెన్ చేయడానికి మన ఈ మధ్య కాపు సంఘం నేతలపైన, తునిలో జరిగిన ఘటన పైన, రైలు పైన జరిగిన జాడి ఘటన పైన ఓపెన్ చేయడానికి జీవో కూడా ఇచ్చారు. దాని మీద ఉన్న శ్రద్ధ వీటిపైన లేదు. వంగలపూడి అనిత గారు తప్పు చేసిన వాళ్ళకి కులమేంది, తప్పు చేసిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఎట్లా పరామర్శిస్తారా అంటారు. మరి వీళ్ళేంది? ఈ తప్పు చేసినోడు ఈ తప్పు చేసిన వాళ్ళపైన ఎందుకు ఇట్లా అఘాయిత్యాలు చేస్తున్న వాళ్ళపైన కఠినమైన చర్యలు ఎందుకు తీసుకోలేకపోతారు? ఇది తప్పు కాదా? కాబట్టి ప్రతిదీ కూడా క్రైమ్ను బట్టి శిక్షలు లేవు, పొలిటికల్ నేపథ్యాన్ని బట్టి, చేసిన వ్యక్తిని బట్టి శిక్షలు ఉంటున్నాయి. ఇది పాపం గిరిజన విద్యార్థిని అయితే దారుణంగా హత్య చేశారు. బీర్ బాటిల్తో కొట్టారంటే, ఏదో యాసిడ్ లాంటిది కూడా పోసి చంపేశారు. మొత్తం ముఖం గుర్తుపట్టలేని రేంజ్లో వెళ్ళిపోయిందని చెప్పి అంటున్నారు. దానిపైనే జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడిండు. ఇది ఒక వార్త. రైట్. ఏపీ ఎన్నికల్లోనూ ఈవీఎంల మాయాజాలం. పోలింగ్ ముగిసే సమయానికి 68.12% ఓట్ల నమోదు. తుది పోలింగ్ శాతం మాత్రం 81.86% నమోదైనట్లు ఈసీ వెల్లడించిందట. ఎక్స్లో రిటైర్డ్ ఐఏఎస్ పీవీఎస్ శర్మ అధికంగా పోలైన ఓట్లని టీడీపీకి ఎలా పడతాయి? ఎక్స్లో మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి చెబుతుంది. ఏపీలోని ఈవీఎంల్లో మాయాజాలం జరిగింది. 68.12% పోలింగు ముగిసే సమయానికి ఉండే, కానీ తుది పోలింగ్ మటుకి 81.86% అని ఇచ్చారు. అంటే దాదాపు 15-16% తేడా ఉంది ఎన్నికల పర్సెంటేజ్. పోలింగు 5 o'clock ముగిసే సమయానికి తుది పోలింగ్కి తేడా ఉంది. ఆ తేడాలో కూడా 15-16% కూడా ఎక్కువ తెలుగుదేశం పార్టీకి పోయినాయి. అటు ఎట్లా పోతాయి అనేది ప్రధానంగా ఈవీఎస్ శర్మ, ఎక్స్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, ఆయన ఎక్స్లో పోస్ట్ చేసింది. దానిపైన గడికోట శ్రీకాంత్ రెడ్డి కూడా ఈవీఎంలలో ఏపీ ఎన్నికల్లోనూ జరిగినాయి అని చెప్పి రాసిండు. రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల మాయాజాలం చోటు చేసుకుందనే చర్చ మరోసారి ఊపందుకుంది. మహారాష్ట్రలో ఈవీఎంల మాయాజాలం వల్లే బీజేపీ గెలిచిందని, వచ్చే ఎన్నికల్లోనూ బీహార్లోనూ అదే రీతిలో గెలిచేందుకు బీజేపీ ఎత్తులు వేస్తుందని కాంగ్రెస్ నేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓ ఆంగ్ల పత్రికలో రాసిన వ్యాసంలో ఆరోపించారు. ఈ వ్యాసాన్ని ఉటంకిస్తూ మహారాష్ట్ర తరహాలోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోని ఈవీఎంలో మాయాజాలంతో కూటమి గెలిచిందంటూ ఎక్స్పేదిక్గా రిటైర్డ్ ఐఏఎస్ పీవీఎస్ శర్మ ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్లో 2024 మేలో జరిగిన ఎన్నికల్లో సాయంత్రం 6 గంటలకు 68.12% ఓట్లు పోలైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ తర్వాత 81.86% ఓట్లు పోలైనట్టు తుది పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం ప్రకటించింది. అంటే తొలుత ప్రకటించిన దానికి, చివరిసారిగా ప్రకటించిన దానికి
పోలింగు 13.74% ఎక్కువగా ఉంది. దీనివల్ల 46 లక్షల ఓట్లు అధికంగా పోలాయి. అంటే సగటున ఒక నియోజకవర్గానికి 26,000 ఓట్లు అధికంగా పోలాయి. చివరిలో పెరిగిన పోలింగ్ శాతమే అభ్యర్థుల గెలుపోవటంలో ప్రభావితం చేసింది అంటూ తన ఎక్స్ ఖాతాలో పివిఎస్ శర్మ ఆదివారం కుండ బద్దలు కొట్టారట. సాయంత్రం 6 గంటలకి ఎలక్షన్ కమిషను అంటే అనౌన్స్ చేసిన డాటాకి తర్వాత సాయంత్రం రాత్రి 8-9 గంటల ప్రాంతంలో అనౌన్స్ చేసిన దానికి 13.74% అంటే 14% ఓట్లు పోలింగ్ శాతం తేడా ఉంది. 14% అంటే 26 లక్షల మంది ఓటింగ్ అట. ఆ రోజు పోలైన ఓట్లలో మొత్తం రాష్ట్రంలో 26 లక్షల ఓట్లు కేవలం ఆ 2 గంటల్లో నమోదైనవి. ఆ 26 లక్షలలో ఈక్వల్గా 175 స్థానాలకి యావరేజ్గా షేర్ చేస్తే 26,000 ఓట్లు ఒక కాన్స్టిట్యున్సీకి వస్తున్నాయి. అంటే ఒక 26,000 ఓట్లు ఒక 2 గంటలలో మాయాజలంగా వచ్చినాయంటే 26,000 ఓట్లు గెలుపుని ఓటమని డిసైడ్ చేస్తాయి. మొత్తం 175 ప్రభావితం చేయకపోవచ్చు, కానీ ఈ కూటమి గెలిచిన అఖండమైన మెజార్టీలో చాలా స్థానాలలో 26,000 ఓట్ల ఆ మార్జిన్తోనే గెలిచి ఉంటుంది. అక్కడేదో జరిగింది అవకతవకలు, ఆ మాయాజలం ఉంది అని చెప్పి ఒక చర్చ ఇది స్టార్టింగ్ నుంచి వచ్చింది. ఈ మధ్య మళ్ళీ ఎందుకు వస్తుందంటే రాహుల్ గాంధీ మొన్న చెప్పిండు. చాలా మహారాష్ట్రలో చేశారు, చాలా దగ్గరలో చేశారు. రేపో మాపో జరగబోయే బీహార్లో కూడా రిగ్గింగ్ అధికారికమైన రిగ్గింగ్ చేసే అవకాశం ఉంది. ఎలక్షన్ కమిషన్ రిగ్గింగ్ అని చెప్పిండు ఆయన. ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించింది, కానీ మొత్తానికి రాయచోటిలో అధికంగా పోలైన ఓట్లన్నీ ఒకే పార్టీకి ఎట్లా పోతాయని రాయచోటి మాజీ ఎమ్మెల్యే ఆయన ఓడిపోయిండు, ఆయన కూడా చెప్తుండు. ఇది మొత్తానికి ఏపీ ఎన్నికల్లో కూడా ఈవీఎంల మాయాజలం అనే దానిపైన ఒక వార్త. ఇది గతంలో కూడా చాలాసార్లు వచ్చింది. అయినప్పటికీ ఎలక్షన్ కమిషన్ అదే వితండవాదం. మహిళలపై దాడులు పెరుగుతున్నా స్పందించిన హోంమంత్రి. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల మాన ప్రాణాలకు కూటమి ప్రభుత్వంలో రక్షణ లేదని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరుదుని కళ్యాణి విమర్శించారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నా స్పందించిన హోంమంత్రి అనిత సాక్షి టీవీ డిబేట్లో జర్నలిస్ట్ కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్సీపీకి ఆపాదిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. కృష్ణరాజు వ్యాఖ్యలను తమ పార్టీ ఎంతమాత్రం సమర్థించబోదని ఆమె స్పష్టం చేశారు. విశాఖ మద్యపాలెంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారట. ఇది మహిళలపైన దాడులు పెరుగుతున్నా స్పందించట్లేదు హోంమంత్రి. స్పందిస్తున్నారు అంటే ఏ అంశాలకు స్పందించాలనో వాటికే స్పందిస్తున్నారు. అన్ని మహిళలపైన దాడులు ఆమె మహిళలపై దాడుల కింద కనపడలే. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మహిళలపైన బాలికలపైన అత్యాచారం హత్యలో దాడులు చేస్తే ఈ దాడుల కింద కనపడవు ఆమెకి, మేడంకి. కేవలం కొంతమంది చేస్తేనే కొన్ని క్రైమ్లే ఆ కళ్ళకు కనపడతాయి అని చెప్పి ఆమె ఎందుకు స్పందించరు? డైవర్షన్ పాలిటిక్స్ జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యల్ని డైవర్షన్ పాలిటిక్స్ వాడుకుంటున్నారు. వాటిని ఏమాత్రం వైఎస్ఆర్సీపీ సమర్థించదని ఆమె చెప్తుంది. వాస్తవమే హోంమంత్రి అనిత గారు స్పందించట్లేదు అంటే అంశాల వారీగా స్పందిస్తారు. అంశం తెలుగుదేశం పార్టీకి సంబంధించింది అయితే స్పందించరు, అంశం వైఎస్ఆర్సీపీకి సంబంధించింది అయితే స్పందిస్తారు. ఇది వాస్తవమే. కానీ మీరు కూడా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీలో కీలకమైన నాయకులు కానీ ఇంతవరకు సాక్షిలో జరిగిన డిబేట్ పైన స్పందించలే. దురదృష్టం. స్పందించాలి. మహిళల ఆత్మగౌరవానికి సంబంధించింది ఇది. మహిళల ఆత్మగౌరవం పైన సాక్షి ఛానల్, వైఎస్ఆర్సీపీ ఛానల్, రాజశేఖర్ రెడ్డి బొమ్మ వేసుకొని నడిచే ఛానల్, అది ఎంత మీరు కాదన్నా అది వైఎస్ఆర్సీపీ ఛానల్, వైఎస్ఆర్సీపీ అధికారిక ఛానల్, అధికారిక పేపర్ సాక్షి. మీ ఛానల్లో డిబేట్ వచ్చినప్పుడు మీకు సంబంధం ఉందా లేదా పక్కన పెట్టండి. జర్నలిస్ట్ కామెంట్ పైన మీ స్పందన ఏంది? ఒక పొలిటికల్ పార్టీగా మీ ఛానల్లో వచ్చినందుకు ఇది తప్పు అని తప్పు అనలేని పరిస్థితుల్లో ఎందుకు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ అనేది కూడా మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. అవతలపైన అంటే వంగలపూడి అనిత స్పందించలేదో, చంద్రబాబు నాయుడు గారు స్పందించట్లేదో, పవన్ కళ్యాణ్ గారు స్పందించట్లేదో, మహిళలపైన బాలికలపైన అత్యాచారాలు హత్యలు దాడులపైన అనేది అఘాయిత్యాలపైన అనేది ఎంత నిజమో మీరు స్పందించి కూడా అంతే నిజం. మీరు స్పందించాలి. ఒక రాజకీయ పార్టీగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు, 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇవాళ మళ్ళీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు బయట. అట్లాంటి మీరు అమరావతి అనే ఒక రాజధాని అంశం పైన అక్కడ వేశ్యలు ఉంటారు, అది వేశ్యల రాజధాని ఒక జర్నలిస్టు మీ ఛానల్లో మాట్లాడితే ఇప్పటి వరకు స్పందించకపోవడం అంటే ఇక ఇంతకంటే దురదృష్టం ఉండదు. స్పందించాల్సిన అవసరం ఉంది ఒక రాజకీయ పార్టీగా. మహిళల ఆత్మగౌరవం పైన దాడి జరుగుతుంటే స్పందించకపోతే అది రాజకీయ పార్టీ ఎట్లయిద్ది, రాజకీయ నాయకుడు ఎట్లయితారు?
చంద్రబాబు నాయుడు గారు కన్వీనెంట్గా మాట్లాడతారు, మరి జగన్మోహన్ రెడ్డి కూడా అదే కన్వీనెంట్గా మాట్లాడితే ఎట్లా? తప్పును తప్పు అని కుండబద్దలు కొట్టాలి రాజకీయ నాయకుడు, అదే నీతి నిబద్ధత, అదే నిజాయితీ. ఇది ఒక భాగం. ఆమె హోంమంత్రి స్పందించట్లేదు అంటున్నారు, వాళ్ళేమో అసలు జగన్మోహన్ రెడ్డి స్పందించట్లేదు, ఎందుకు స్పందించట్లేదు, సారీ చెప్పాలి కదా అని వాస్తవంగా చెప్పాలా, వాళ్ళ ఛానల్లో జరిగింది కాబట్టి. రైట్, ఇది ఒక వార్త. జీవనాడి జీవం తీస్తున్నారు పోలవరంలో కమిషన్ల ఖాతా, కమిషన్ల కోసం ముఖ్య నేతల వ్యవహారం, కొత్త డయాఫ్రమ్ వాల్ పనులు భావరకు సబ్ కాంట్రాక్టు, సిడబ్ల్యూసి డిజైన్లోనూ తుంగలో తొక్కి 1.5 మీటర్లతో కాకుండా 0.9 మీటర్లతో ఇష్టారాజ్యంగా చేస్తున్న భావర్. జీవనాడి జీవం తీస్తున్నారు పోలవరంలో కమిషన్ల ఖాతా అంటే ఈ ఖాతా నిన్న కూడా వచ్చింది. భావర్ అని ఒక సబ్ కాంట్రాక్ట్కి ఇచ్చారట, 1.5 మీటర్ల వెడల్పుతో కట్టాలట, అది ఆ మందంతో, దాన్ని 0.9 మీటర్ల మందంతో కడతారు కమిషన్ల కోసం. ఆ పైన మీటర్లు తగ్గించారు కదా, అది ఆ కొలతలు, అదంతా కమిషన్లకు పోద్దట. ఇప్పటికే గతంలో మన చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో డయాఫ్రామ్ వాల్ కడితే 483 కోట్లు ఎంత ఉంది దాని వాల్యూ, ఒక్క వర్షానికే కొట్టపోయింది. మళ్ళీ అదే కమిషన్ల కోసం కకృతిపడి దాన్ని ఎందుకు జీవనాడి లాంటి పోలవరాన్ని జీవోత్సవం లేక చేస్తారు. ఇప్పటికే ఎత్తు తగ్గించారు 45 మీటర్ల నుంచి 41 మీటర్లకి. మరి ఎత్తు తగ్గిస్తేనే జీవనాడి జీవోత్సవం అయిద్దని అనుకుంటుంటే ఒకవైపు, ఇక దానికి లేదు మేము చేయలేదు, జగన్మోహన్ రెడ్డి చేసిండు, ఆయన కాలంలో ఈయన కాలం, ఇవన్నీ కుంటి సాకులు చెప్తున్నాం. మరి ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి కాలంలో చెప్తే మీ కాలంలో పెంచవచ్చు, దాంట్లో డౌట్ ఏముంది, కట్టలేదు ఇంకా, అది మీ తప్పిదమే, దాంట్లో డౌట్ లేదు. ఆగస్టు 2024 కేంద్ర క్యాబినెట్లో 41 మీటర్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు ఎన్డీఏ కూటమే ఉంది ఇక్కడ అక్కడ. ఇప్పుడు మళ్ళా డయాఫ్రామ్ వాల్ గతంలో ఇట్లాంటి కమిషన్ల కోసం కకృతిపడి మరి నాణ్యత లేకుండా కట్టారా, ఒక వర్షానికి కొట్టపోయింది, మళ్ళీ అదే డయాఫ్రామ్ వాల్ని మళ్ళీ నిర్మిస్తున్నారు. మళ్ళీ గంగపాలు చేయమాకండి డబ్బుల్ని. 1.5 మీటర్ల నుంచి 0.9 మీటర్లకు తగ్గించారు మందాన్ని, తగ్గించడం వల్ల రేపు మళ్ళీ కొట్టకపోతే మళ్ళీ 100 కోట్లు గంగపాలు చేస్తారు. ఈ కమిషన్ల కోసం కకృతిపడి జీవనాడిని జీవం తీస్తే అది ఉట్టికి పోదు. రైట్, ఇది సాక్షికి సంబంధించి. ఈనాడు చూద్దాం. పెళ్లిబిక్కిన జనాగ్రహం, అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు, బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే మరో ఉద్యమానికి సిద్ధం, అమరావతి ఐకాసా. ఎన్హెచ్ఆర్సీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఎంపీ కృష్ణదేవరాయలు ఫిర్యాదు చేశారు. పెళ్లి బిక్కిందట జనాగ్రహం, నిన్న మొత్తం మహిళలు రోడ్ల మీదకి వచ్చారు. వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించి వ్యాఖ్యలు చేసిండు కృష్ణరాజు జర్నలిస్టు సాక్షి ఛానల్లో. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించాలి, భారతి స్పందించాలి. మహిళల ఆత్మగౌరవం పైన దాడి జరుగుతుంటే ఒక రాజకీయ పార్టీగా, ఒక ఛానల్ అధిపతిగా ఎందుకు స్పందించరని జగన్మోహన్ రెడ్డి పైన అటు భారతి పైన అడిగారు. కానీ మరి వాళ్ళైతే స్పందించలేదు వరకు. ఇది ఒక వార్త. అయితే అక్రమార్కులకు శిక్షలు ఎప్పుడు? వైకాపాయంలో జరిగిన కుంభకోణాల్లో కొన్నింటిలోనే చర్యలు, మరికొన్నింటిలో కేసుల నమోదుకే పరిమితం, విచారణ ఊసేలేదు కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో పరిస్థితి, చర్యలు తీసుకునేది అని ఈనాడు పేపర్ గమ్మత్తైన వార్తలు రాస్తాను నిన్న ఇయ్యాల. అక్రమార్కులపైన చర్యలు ఎప్పుడు? 1 year అయిపోతుంది అంటున్నాను. అంటే ప్రభుత్వం ఏర్పడ్డది ఈ చర్యల కోసం, కేసుల కోసం, జైళ్ళకు పంపడానికి, గతంలో ఉన్న కేసులను తీయటానికేనా, లేదా ప్రజలకి సేవ చేయడానికి, ప్రజా పరిపాలన చేయడానికే? ఒక జర్నలిస్ట్గా, ఒక పేపర్గా, ఒక పత్రికగా, ఒక టీవీ ఛానల్గా ఏం అడగాలి? 1 year పూర్తవుతుంది జూన్ 12కి, మీరు ఇచ్చిన హామీలు ఏంది, అమలు ఎప్పుడు అని అడగాలి. నిజాయితీ అన్న పత్రిక అయితే, నిజంగానే ప్రజల కోసమే వార్తలు రాసే పత్రిక అయితే. లేదు రాజకీయ పార్టీల కోసమే వార్తలు రాస్తాం, లేదా కొన్ని కులాల కోసం వార్తలు రాస్తాం, కొంతమంది నాయకులకు భజన చేయడానికి, కొంతమంది నాయకులు విమర్శించడానికి వార్తలు రాస్తాం అంటే ఈ వార్తలు రాస్తాం. ఆయన ఏం అడుగుతుండో, అక్రమార్కులకు శిక్షలు ఎప్పుడు? 1 year అవుతుంది శిక్షలు లేవు అంటుండు. మీరు శిక్షల గురించి వార్తలు రాయాల్సింది, హామీల అమలు గురించి రాయాలి, పేద ప్రజలు ఇవాళ ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి రాయాలి. 1 year అయింది, మీరెక్కి ఉచిత బస్సు ప్రయాణం ఏది, మహిళలకు మహిళా నిధి ఏది, తల్లికి వందనం ఏది, రైతు భరోసా ఏది, బీసీలు 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు అవేవి అని అడగాల్సిన పత్రిక ఒక కరపత్రం లెక్క, ఒక పాంప్లెట్ లెక్క. అంటే చంద్రబాబు నాయుడు గారు గెలిచిందే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న నాయకులను, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పనిచేసిన అధికారులను జైల్లో పెట్టడానికి. కాబట్టి 1 year అయింది, ఇంతవరకు జైల్లో పెట్టలేదని రాసింది. ఇప్పటికే చాలామంది జైల్లో ఉన్నారు, ఇంకా జైలుకు పోయి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అదే ఆన్గోయింగ్ ప్రాసెస్. వాళ్ళే చెప్తారు, ఇక మీరు రాసేది
నారా లోకేష్ గారు రెడ్ బుక్ ఎప్పుడు అమల్లో ఉంటుంది, రెడ్ బుక్ నేను మర్చిపోను, అది దాని పని అది చేస్తూనే ఉంటుందని ఆయన ఒకవైపు చెబుతున్నాడు. మీరు అది గుర్తు చేసే బదులు ప్రజలకు ఇచ్చిన హామీల గురించి గుర్తు చేయండి, చాలా విజ్ఞత ఉంటుంది. ఆయన చెప్తుండు అక్కడ ఆయన్ని ఇక్కడ ఆయన్ని కొడాలి నానిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, లేకపోతే రామచంద్రారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, మిథున్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇంకా కొంతమందిని విశాల్ గున్నీని ఎందుకు అరెస్ట్ చేయలేదు, క్రాంతి రాణా తాతాని ఎందుకు అరెస్ట్ చేయలేదు, వాళ్ళని ఎట్లా వదిలేస్తారు, ముందస్తు బెయిల్ తెచ్చుకున్నదాకా విడుదల రజనీని ఎందుకు వదిలేశారు, ఇట్లా కొన్ని పేర్లు చెప్తే ఆయన అంటే ఆయన లిస్టులో ఉన్న పేర్లు ఈయన గుర్తు చేస్తారు. అంటే పత్రిక ఉన్నది రాజకీయ కక్ష సాధింపులు, కుల కక్ష సాధింపులు, వీటి కోసం పత్రిక ఉన్నది. ప్రజల కోసం వార్తలు రాయాలి, ప్రజా సమస్యలపైన వార్తలు రాయాలి తప్ప అక్రమార్కులకు శిక్షలు ఎప్పుడు అని అడగటం కాదు మీరు చేయాల్సింది, హామీల అమలు ఎప్పుడు అని అడగాలి. ఇది ఈనాడు పత్రిక నీతి నిజాయితీ. ఆంధ్రజ్యోతి చూద్దాం. వైసీపీ మార్కు పొలిటికల్ టెర్రరిజం, సంఘ విద్రోహులు నేరస్తుల కాండ, జైలుకు వెళ్ళి మరీ జగన్ పరామర్శలు, రౌడీ షీటర్ల కుటుంబాలకు భరోసా, రాజకీయ రౌడీజానికి ప్రోత్సాహం, పోలీసులపై తిరగబడాలంటూ పిలుపు, సెల్యూట్ కొట్టిస్తానంటూ వ్యాఖ్యలు, అదే బాటలో ఆ పార్టీ నేతల వ్యవహారం, సొంత మీడియాలో విద్వేషాలకు బీజం, రాజధాని మహిళలపై నీచ వ్యాఖ్యలు, రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం చెడగొట్టేందుకు జగన్ అండ్ కుట్ర, అమరావతి నిర్మాణం పెట్టుబడులు అడ్డుకునేలా ఉగ్రవాద రాజకీయం, అభివృద్ధిని చూసి వారం లేకపోతుండట. ఏడుంది అభివృద్ధి, ఎక్కడ ఏమైంది? జగన్మోహన్ రెడ్డి అట అభివృద్ధిని చూసి వారం లేకపోతుండట. ఇది సంఘ విద్రోహ శక్తులను నేరస్తులకు అండగా ఉంటుండే పొలిటికల్ టెర్రరిజం చేస్తుండే జగన్మోహన్ రెడ్డి అంటాడు. అంటే ఎట్లా ఉంటుందంటే ఆంధ్రజ్యోతి ఈనాడు పేపరు ఎవరిపైన కేసు అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు పైన కేసు అయి జైలుకు పోతే అసలు ఆయన తప్పు చేసినట్టు కాదు, అది వేధింపుల కింద కేసు. అదే వేరే వీళ్ళకి నచ్చని నాయకుడు, వీళ్ళకి నచ్చని పార్టీ, వీళ్ళకి నచ్చని కులపోడు ఒక కేసు జైలుకు పోతే వాళ్ళు సంఘ విద్రోహ శక్తులు, టెర్రరిస్టులు, తీవ్రమైన నేరాలు చేసిన వాళ్ళు వీళ్ళే అప్లై చేస్తారు, వీళ్ళే జడ్జిమెంట్లు ఇచ్చేస్తారు. తెనాలి ఘటనలో 3 యువకుల పైన పోలీసులు లాఠీచార్జ్ అంటే 3rd డిగ్రీ ప్రయోగించారు. వాళ్ళు తీవ్రమైన నేర అభియోగాలు ఎదుర్కొంటున్నారంటే నేరస్తులే అట. ఇక నేరస్తులను డిక్లేర్ చేశారు. ఎట్లా చేస్తారు నేరస్తులను? ఎవరు చేయాలి నేరస్తులను డిక్లేరు? కోర్టు చేయాలి. వీళ్ళే నేరస్తులను ఎట్లా పరామర్శిస్తారు? నేరస్తులు ఎట్టయిద్దరు? అభియోగం మోపబడ్డారు, ఆ అభియోగం నిజమైతే నేరస్తుడు, అది కోర్టులో తెలవాలి. ఇప్పుడు అట్లా నేరస్తుడు అనే కాడికి వస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా 56 రోజుల పాటు జైల్లో ఉన్నాడు, నేరస్తుడా? జగన్మోహన్ రెడ్డి కూడా జైల్లో ఉన్నాడు, నేరస్తుడా? చాలామంది రాజకీయ నాయకులు జైలుకు పోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా నేరస్తులా? నేరస్తులు అంటే ఎవరు డిసైడ్ చేయాలి నేరస్తుడు అని? కోర్టు డిసైడ్ చేయాలి, కోర్టు డిక్లేర్ చేయాలి, అప్పుడు కదా నేరస్తులు. ఇప్పుడు మొత్తం నేరస్తులను పరామర్శిస్తుండో పిన్నెల రామకృష్ణ అంటే నేరస్తులను పరామర్శిస్తుండో. ఆయన నేరస్తుడా నిజంగానే కాదా అనేది కోర్టు జడ్జిమెంట్ చెప్పాలి. ఈ 3 యువకులు నేరస్తులా కాదా కోర్టు చెప్పాలి. ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లు చెబితే నేరస్తులు కాదు. అంటే వాళ్ళ వ్యవహార శైలి ఎట్టుందంటే చంద్రబాబు నాయుడు గారు 26 రోజుల పాటు జైల్లో ఉన్నా ఆయన అసలు ఏమీ మచ్చలేని మనిషి, ఆయన తప్పే చేయలే, కావాలని పెట్టారు, ధర్మాత్ముడు, నీతి నిజాయితీలకు నిలువుటద్దాం, అయినా కానీ అత్యంత ధనికమైన ముఖ్యమంత్రి అవుతాడు. ఆయన ఎక్కడ నేరం చేయడు పాపం, ఎక్కడ అవినీతి అక్రమాలు చేయడు, అన్యాయంగా పెడతారు పాపం. ఆయన కాడికి వచ్చే వాళ్ళకి పాపం అన్యాయము, చాలా మంచి మనిషి. అదే వేరే నాయకులు, వేరే కులపోళ్ళు, వేరే నాయకులు మీకు నచ్చని వాళ్ళు ఉంటే వాళ్ళకి నేరం చేసినట్టే అయిపోయింది డిక్లేరు. అసలు ఆయన ముఖ్యమంత్రి ఎట్ట అవుతాడు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని ఎట్ట వెళ్తావు? ఆయన నేరస్తుడు, ఆయన జైలుకి పోయి ఈయన జైలుకి పోయి మరి ఈయన ఎట్ట వెళ్తారు ముఖ్యమంత్రి అని? కాబట్టి ఇది పొలిటికల్ టెర్రరిజం అంటే ఇది పొలిటికల్ టెర్రరిజం కాదు, టెర్రరిజం జర్నలిస్ట్ పేరుతో ఉన్న టెర్రరిజంగా చెప్పొచ్చు దీన్ని. ఈనాడు ఆంధ్రజ్యోతి ఎలా పేపర్లు వాళ్ళు పొలిటికల్ టెర్రరిజం చేస్తారో లేదో తెలియదు, కానీ మీరు చేసే ఇది బ్రోకర్ టెర్రరిజం అంటారు దీన్ని. తప్పనిసరిగా ప్రజల గురించి వార్తలు రాయట్లే మీరు, కేవలం పొలిటికల్ పార్టీల గురించి, రాజకీయం ఎట చేయాలి, రాజకీయాల నాయకులని ఎవరిని లోపటేయాలి, ఎవరిని జైల్లో పెట్టాలి, వీటి గురించి వార్తలు రాస్తారు. ప్రజలకు ఇచ్చిన హామీల గురించి వార్తలు మర్చిపోయారు. రైట్. టీచర్ల కౌన్సిలింగ్పై కుదరని ఏకాభిప్రాయం, స్లాట్ల వారీగా చేపడతామన్న పాఠశాల విద్యాశాఖ. వెబ్ విధానానికి అంగీకరించిన టీచర్ల సంఘాలు నేడు నిరాహార దీక్షలు, రేపు విద్యాభవన్ ముట్టడి అట. టీచర్లది పెద్ద ఇష్యూ అవుతున్న వాళ్ళు మొత్తానికి రోడ్ల మీదకి వచ్చారు. రోడ్ల మీదకి వచ్చి గొడవ చేసే పరిస్థితికి వచ్చింది.
వెబ్ కౌన్సిలింగ్ వద్దని వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున గొడవ చేస్తాను, మమ్మల్ని మోసం చేశారు, వెబ్ కౌన్సిలింగ్ కాదు మాన్యువల్ కౌన్సిలింగ్ అని చెప్పారు. కానీ వెబ్ కౌన్సిలింగ్ అని ఒకటి పెట్టారట, పెట్టి 2500 ఆప్షన్లు ఇవ్వాలట. ఒక వెబ్ కౌన్సిలింగ్లో, ఆన్లైన్ కౌన్సిలింగ్లో 2500 ఆప్షన్లు ఒకటి పెడితే 2500లో ఎక్కడవుతుంది, ఏ మూలన అవుతుంది? 2500 అంటే రాష్ట్రంలోనే దాదాపు సగం పావలంత స్కూళ్ళు ఉంటాయి. మరి ఆ స్కూళ్ళల్లో ఈ టీచర్ అసలు స్థానికత ఎక్కడ? ఈ 2500 స్కూళ్ళు పెడితే ఏ స్కూల్లో అవుతుంది? ఇదంతా లోపభూయిష్టంగా ఉంది, ఇది కాదు, మాకు మాన్యువల్ కౌన్సిలింగ్ కావాలని వీళ్ళు అడిగారట. అయినా కానీ వాళ్ళని పట్టించుకోని పరిస్థితి వదిలేశారట. మమ్మల్ని పూర్తిగా వదిలేశారు, మమ్మల్ని మోసం చేశారని పాపం వాళ్ళు. అది ఎక్కడుంది, ఒక్క నిమిషం. ఇగో, తిరగబడ్డ టీచర్లు, మాట తప్పిన సర్కారు, వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఎడ్జిటీలకు బదిలీలు మాన్యువల్గా నిర్వహిస్తామని ఇచ్చిన హామీకి మంగళం. ప్రస్తుతం బదిలీలో 60,000 మంది ఎడ్జిటీలు ఉన్నారట. వీరిలో 35,000 మందికి తప్పనిసరి బదిలీ. మొత్తం బదిలీలలో 60,000 మంది ఉంటే దాంట్లో 35,000 మంది, 60,000 మంది ఎడ్జిటీలో 35,000 మంది తప్పనిసరి బదిలీలట, మ్యాండేటరీ. దీంట్లో ఏం చేశారంటే ఒక్క ఎడ్జిటీకి 2,500 పైగా ఆప్షన్లు ఇవ్వాల్సిన పరిస్థితి వెబ్ కౌన్సిలింగ్లో. ఈ ఆప్షన్ల కౌన్సిలింగ్తో సమస్యలు ఉన్నాయని తీవ్ర వ్యతిరేకత, రాష్ట్ర వ్యాప్తంగా బగ్గుమన్న ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు. 2,500 ఆప్షన్లు అంటే అది అయ్యే పనేనా అసలు? 2,500 ఎక్కడెత్తర పోస్టింగు, ఎక్కడ తీసుకోవాలి వీళ్ళు? నిలువున మోసం చేశారు. సెకండ్ ఎడ్జిటీ బదిలీలను మాన్యువల్ కౌన్సిలింగ్ విధానంతో చేపడతామని ఉపాధ్యాయ సంఘాల సమక్షంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. నమ్మించి మోసం చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారి కార్యాలయాలను ఆదివారం ఉపాధ్యాయులు ముట్టడి చేశారు. వెబ్ కౌన్సిలింగ్ వద్దు, మాన్యువల్ కౌన్సిలింగ్ ముద్దు అంటూ ఉపాధ్యాయులు చేసిన నినాదాలతో డీఈఓ కార్యాలయాలు ప్రాంగణాలు మారుమోగాయి. ఈ సందర్భంగా డీఈఓలను గౌరవ చేశారు. ప్రధాన ఉపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్లకు వెబ్ కౌన్సిలింగ్ను తప్పులు తడకరించారని, ఎక్కువ పాయింట్లు వచ్చిన వారికి కాకుండా తక్కువ పాయింట్లు వచ్చిన వారికి క్లస్టర్ వేకెన్సీలో అవకాశం ఇచ్చారని ఈ సందర్భంగా పలువురు ఆరోపించారు. ఇది ఇప్పటికే హెడ్ మాస్టర్లకి, స్కూల్ అసిస్టెంట్లకి వెబ్ కౌన్సిలింగ్ పెట్టి పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి, చాలా విమర్శలు వచ్చినాయి. మళ్ళీ మాకెట్లా పెడతారు? వాళ్ళు ఎడ్జిటీలు ఎక్కువ ఉంటారు, వాస్తవంగా స్కూల్ అసిస్టెంట్లను హెడ్ మాస్టర్లు తక్కువ ఉంటారు. తక్కువ ఉన్న కారణం వెబ్ కౌన్సిలింగ్ ఫెయిల్ అయ్యాక మా పరిస్థితి ఏందని వెబ్ కౌన్సిలింగ్ వద్దు, మాన్యువల్ ముద్దు అని వాళ్ళు పెద్ద ఎత్తున డిఓ కార్యాలయాలను ముట్టడించారు. ఈరోజు మళ్ళీ విద్యాభవన్ ముట్టడి ఉందట, మోకాళ్ళ మీద నిరసన తెలుపుతున్నారు. రేపో మాపో స్కూల్లో ఓపెనింగ్. ఈ స్కూల్ ఓపెనింగ్ టైంలో ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటారు. 2,500 మాన్యువల్ ఇది వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. ఏంది అది అసలు? 2,500 స్కూళ్ళు పెడితే ఏ స్కూల్లో రావాలానికి? ఎక్కడ పోతారు ఆ టీచరు? ఏం చదువు చెప్తాడు? ఇదంతా పెద్ద గందరగోళానికి అయితే తెరలేపినట్టే ఉంది. మాన్యువల్కి హామీ ఇచ్చారు, మళ్ళీ ఆన్లైన్కి ఉత్తర్వులు ఇచ్చారట. ఉత్తర్వులు ఒకటి, అమలు ఒకటి. రైట్. నెక్స్ట్ సాక్షి దిశ పేపర్ చూద్దాం. అమరావతిపై కుట్ర జరుగుతుంది, శ్మశానంతో పోల్చారు, కుల ముద్ర వేశారు, అసభ్యకర వ్యాఖ్యలతో మహిళలను అవమానించారు, ఇక్కడ విలసిల్లిన బౌద్ధాన్ని అవహేళన చేశారు, రాజధానిపై కుట్రలు వారిపై కఠిన చర్యలు తప్ప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. అమరావతి పైన కుట్ర జరుగుతుంది, గతంలో కూడా ఇదే శ్మశానం అని వ్యాఖ్యలు చేసి కుల ముద్ర వేశారు, ఇప్పుడు మళ్ళా మహిళల ఆత్మగౌరవం పైన ఇట్లా చేశారని. రైట్. మహిళల వ్యక్తిత్వంపై దాడిని ఉపేక్షించడం, దారుణ వ్యాఖ్యలు క్షమించరాని నేరం, వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెబుతుంటూ వాస్తవం ఇది. మహిళల వ్యక్తిత్వం పైన దాడిని ఉపేక్షించొద్దు, వాస్తవం అది ఎవడైనా కానీ మహిళల వ్యక్తిత్వం పైన ఆత్మగౌరవం పైన వ్యక్తిత్వం పైన దాడినే ఉపేక్షించిన వాళ్ళు మహిళల పైన డైరెక్ట్ దాడులు జరుగుతున్నాయి. మరి వాటిని ఎటు ఉపేక్షిస్తున్నారు? వాటిని కూడా ఉపేక్షించొద్దు. మహిళల ఆత్మగౌరవం పైన మాటలతో దాడి చేస్తే, మహిళల వ్యక్తిత్వం పైన మాటలతో దాడి చేస్తేనే ఉపేక్షించడం ముఖ్యమంత్రి గారు. మహిళలపైన యాసిడ్ దాడులు చేసి గొడ్లవెల్లేరు లాంటి ఒక హాస్టల్లో, బాలికల గర్ల్స్ హాస్టల్లో 300 హిడెన్ కెమెరాలు పెడితే ఇవాళ అంతులేదు పంతులేదు, దాని కథ ఎటుపోయింది. అది ఆత్మగౌరవం కాదా? నేను అనంతపురం జిల్లాలో ఒక ఇంటర్మీడియట్ విద్యార్థుల పైన యాసిడ్ పోసి చంపేశారు, అదేంటిది మరి? అది దాడి కాదా? అదే అనంతపురం జిల్లాలో కుటుంబ సభ్యుల్ని చెట్లకు కట్టేసి వాళ్ళ కళ్ళ ముందే అత్తని కోడలను అత్యాచారం చేశారు, అదేమంటారు మరి? ఇవన్నీ ఆత్మగౌరవానికి సంబంధించినవి కదా. ఆత్మగౌరవం కంటే ముందు వాళ్ళ పైన భౌతికమైన దాడులు చేసి చంపేసిన పరిస్థితి, అఘాయిత్యాలు చేసిన పరిస్థితి. ఆత్మగౌరవం పైన వ్యక్తిత్వం పైన దాడి చేస్తేనే ఉపేక్షించని మీరు
అసలు దాడులే జరుగుతుంటే భౌతికమైన దాడులు జరిగి చంపేస్తుంటే ఎందుకు ఉపేక్షిస్తున్నారు? అంటే మీ ఉపేక్ష దేనికి? కేవలం ఒక పార్టీ వాళ్ళు తప్పు చేస్తేనే ఉపేక్షించరా? మీ పార్టీయో మీ కూటమిలో ఉన్న పార్టీ నాయకులో చేస్తే ఉపేక్షిస్తారా? ఇటు వంగలపూడి అనిత గారు కానీ మీరు కానీ ఆ ఇద్దరు సారీ చెప్పాల్సిందే అంటుంది ఆమె. వంగలపూడి అనిత గారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి, భారతి. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారు చెప్తారా చెప్పరా? వాళ్ళ విజ్ఞత. చెప్పకపోతే వాళ్ళ మీదనే జనాలు వ్యతిరేకత ఉంది. కానీ మీరు చేస్తుంది నేను అధికారంలోని మీరు వ్యక్తులను బట్టి శిక్షలు, వ్యక్తులను బట్టి కామెంట్లు, వ్యక్తులను బట్టి విమర్శలు, వ్యక్తులను బట్టి కేసులు, క్రైమ్ను బట్టి కాకుండా చేస్తే ఇది ఏ రకంగా న్యాయము, ఇదే ఏ రకంగా ధర్మం? అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉపేక్షించమంటే ఉపేక్షించొద్దు, అన్నిటికీ అట్టే ఉండాలి. అప్పుడు మీరు కరెక్ట్ ఉన్నట్టు. రైట్. జగన్ పొలిటికల్ సెల్ఫ్ గోలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అసెంబ్లీపై అలక, పదే పదే జిల్లా టూర్లు అంటూ కేడర్ లీగులు ఎప్పటికప్పుడు వాయిదా. బెంగళూరు యలహంక ప్యాలెస్లో తిష్ట, విమర్శలకు దారితీసిన తెనాలి పరామర్శ, వెన్నుపోటు దినోత్సవానికి డుమ్మ. సాక్షి టీవీలో అమరావతిపై అనిశ్చిత వ్యాఖ్యలు, వేశ్యల రాజధాని వ్యాఖ్యలపై స్పందించిన అమరావతి పునఃప్రారంభ సభకు ప్రధాని వచ్చిన మౌనం. జగన్ పొలిటికల్ సెల్ఫ్ గోల్ చేసిండని దిశ పేపరు ఒక వార్త రాసింది. ప్రతిపక్ష హోదా ఇయ్యలేదని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోకపోవటం ఇది వాస్తవంగా ఒక రకంగా సెల్ఫ్ గోలే. ఇంకోటి తెనాలి ఘటనలో వాళ్ళని పరామర్శించిండు, అది సెల్ఫ్ గోల్. ఇంకా తెనాలి ఘటనలో పరామర్శించవచ్చు. థర్డ్ డిగ్రీ ఎట్లా ప్రయోగిస్తారు? ఎంత తీవ్రవాదులు ఉగ్రవాదులైనా థర్డ్ డిగ్రీ ప్రయోగించరు. ఏదో అసలు వాళ్ళని తీవ్రవాదులు ఉగ్రవాదుల కింద కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్ళు, కొన్ని సోషల్ మీడియాలు వాళ్ళు అసలు ఉగ్రవాదులు, తీవ్రవాదులు, రౌడీ షీటర్లు అయితే ఎట్లా పరామర్శిస్తారని వీళ్ళే వాళ్ళపైన ముద్ర, ఉగ్రవాదులని, తీవ్రవాదులని, రౌడీ షీటర్లని, ఇక అసలు క్రైమ్ నిరూపణ అయిందని, కాబట్టి వాళ్ళని పరామర్శించిన కాబట్టి తప్పు అంటున్నారు. ఇట్లాంటి కేసులు రోజు అయితేనే ఉంటాయి. చాలామంది మీద కేసులు అయితే అభియోగాలు మోపబడతాయి. అభియోగాలు రుజువు అయితే వాళ్ళు నేరస్తులు అవుతారు. నేరస్తుడిని ఎట్లా పరామర్శిస్తారు? అది సెల్ఫ్ గోల్ అంటారు. వీటన్నిటికంటే సెల్ఫ్ గోల్ ఏంటంటే అమరావతి విషయంలో సాక్షి ఛానల్ డిబేట్లో జరిగిన కృష్ణమరాజు జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యల పైన కనీసం జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగానైనా ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మహిళల ఆత్మగౌరవం పైన, మహిళల వ్యక్తిత్వం పైన దాడులు మేము ఉపేక్షించం. అది అమరావతి, విశాఖపట్నం, లేదా కర్నూలు, ఇంకోటి ఎక్కడైనా ఏ మహిళల పైన ఆత్మగౌరవం పైన, ఆత్మాభిమానం పైన, వ్యక్తిత్వం పైన దాడులు చేసినా అది ఎట్టి పరిస్థితుల్లో క్షమించే ప్రసక్తే లేదు. అమరావతి వేశ్యల రాజధాని అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. అది రాష్ట్ర రాజధాని, ప్రజా రాజధాని మాత్రమే. ఎస్, మీరు రాజధానికి అది ఒప్పుకుంటారా లేదా అది వేరే విషయం. మళ్ళీ 3 రాజధానుల ఒక రాజధాని అనేది. కానీ మహిళల పైన, వ్యక్తిత్వం పైన, మహిళల వ్యక్తిత్వం, ఆత్మగౌరవం పైన దాన్ని ఖండిస్తున్నాం అని చెప్పుంటే బాగుండేది. అది చెప్పకపోవడం సెల్ఫ్ గోలే. మరి దాంట్లో నష్టమేముందో తెలవట్లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి స్పందించాల. ఇది జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ గురించి దిశ పేపరు ఒక వార్తను రాసింది. అంటే వాళ్ళు అన్ని కలబోలకం చేశారు. ఆయన్ని పోయి పరామర్శించిండు, పిన్నెల్లి రామకృష్ణాన్ని పరామర్శించిండు. ఎట్లా పరామర్శిస్తారంటే వాళ్ళ పొలిటికల్ వాళ్ళ ఎమ్మెల్యే, వాళ్ళ మాజీ ఎమ్మెల్యే షర్టు టీషర్ట్లు పవన్ కళ్యాణ్ విజయవాడలో సెల్లును ఓపెన్ చేసిన ఉప ముఖ్యమంత్రి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత గెటప్ పూర్తిగా మారిపోయింది. ఎక్కువగా తెల్లని కుర్తాలు, పంచకట్టుతోనే కనిపిస్తున్నారు. ఆదివారం మాత్రం ఆయన స్టైలిష్ లుక్లో కనిపించారు. విజయవాడలోని కానూరులో సెలూన్ కోనీకి అనే సెలూన్ షాప్ ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ వచ్చారు. ఈ సందర్భంగా షర్టు పైనే కనిపించి ఆశ్చర్యపరిచారు. పవన్ షాప్ నుంచి బయటకు వస్తున్న సమయంలో తీసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోవైపు డిప్యూటీ సీఎం హోదాలో ఉండి సెలూన్ షాప్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఏమిటని వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ఏమైతుంది, డిప్యూటీ సీఎం అయితే సెలూన్ షాప్ ఓపెన్ చేయకూడదు ఏంది? ఇది ఒక వార్త దిశకు సంబంధించి. ఆంధ్రప్రభ అమరావతిలో ఏఐ వర్సిటీ వస్తుందట, ఫలిస్తున్న సీఎం చంద్రబాబు కృషి. టెక్ కంపెనీలతో సర్కారు ఒప్పందాలు. తాజాగా ఎన్విడిఎల్తో ఎంఓయూ 2 ఏళ్లలో 10,000 మందికి శిక్షణ. రాజధాని వేదికగా ఏఐ ఈకో సిస్టమ్ కార్యరూపం దాల్చితే ఐటీలో ఏపీ మేటి, యువతకు మెండుగా ఉద్యోగావకాశాలు. అమరావతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ కార్యకలాపాలను ప్రారంభిస్తే రాష్ట్రంలో అతిపెద్ద టెక్ భాగస్వామ్యానికి రాజధాని వేదికగా మారిద్దట. వస్తుంది అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కృషి ఫలించింది అంటున్నాం. అది వస్తే రైట్. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి రైట్ విషయాలు అందరూ చూద్దాం.
బుల్డోజర్ కాండ, రాష్ట్రంలో భూమాఫియా బరితెగింపు, అధికార పార్టీ నేతల ప్రమేయం, శాతవాహన నేలమట్టమే నిదర్శనం, విలువైన భూములే టార్గెట్, సరిదిద్దుకోకుంటే సర్కారు అప్రతిష్ట పాలే. రాష్ట్రంలో భూమాఫియా పెట్టరేగిపోతుంది. అధికారం అడ్డబెట్టుకొని అడ్డగోలుగా విలువైన ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రైవేటు భూముల్ని దోచుకోవడం ఈ మాఫియాకు పరిపాటిగా మారింది. వారి ఆగడాలు ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారి తిరుపతిలో పేద మధ్యతరగతి ప్రజలు నివసిస్తున్న ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేసిన ఘటన నుంచి రాజకీయ చరిత్ర కలిగిన విజయవాడ నగరానికి విస్తరించాయి. విజయవాడ శాతవాహన కళాశాలను రాత్రి బుల్డోజర్లతో ధ్వంసం చేశారు. ల్యాండ్ మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోతున్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం మౌనం దాల్చినపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్క భూమాఫియానే కాదు, తెనాలిలో 3 యువకులను బహిరంగ పోలీసులు చితకబాదిన ఘటనపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించడం రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసింది. ఓ పక్క రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు శ్రమిస్తుంటే, మరోపక్క కొందరు సొంత పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు భూ కబ్జాల యత్నాలు, ఇతర ఘటనలు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నాయని తాజాగా విజయవాడ నడిబొడ్డున శాతవాహన కళాశాలను సుప్రీం లోక్ అదాలత్ ఆదేశాలు ఉన్నాయన్న పేరుతో రాత్రే బుల్డోజర్లతో నేలమట్టం చేసిన తీరు, దాని వెనక ఏకంగా టీడీపీ ఎమ్మెల్సీ హస్తం ఉందన్న ఆరోపణలు చంద్రబాబు ప్రభుత్వాన్ని బదనాయం చేసేలా ఉన్నాయి. బుల్డోజర్ కాండ జరుగుతుంది. చంద్రబాబు రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కృషి చేస్తుంటే వాళ్ళ క్యాడరు, వాళ్ళ నాయకులు, వాళ్ళ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇట్లాంటి బుల్డోజర్ కాండలో కబ్జా కోర్లు చేస్తే అప్రతిష్ట పాలైద్దని విశాలాంధ్ర హెచ్చరిక జారీ చేసింది. శాతవాహన కాలేజీ అనే దాన్ని విజయవాడలో నేలమట్టం చేశారు. దానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఉండట. మరి ఆయన ఏమైనా కబ్జా చేయడానికి చూస్తున్నా, దానిపైన ఈ మధ్యకాలంలో దాన్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అని చెప్పి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నేలమట్టం చేశారు, ఒకవేళ ఆయన కబ్జా చేస్తే శాతవాహన కాలేజీ వాళ్ళు, కానీ దాన్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటా గాలి కూలేస్తే మళ్ళీ ఎవరైతే ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ కబ్జా చేయడానికి కూలగొట్టే కార్యక్రమం అనేది వాళ్ళు స్పష్టంగా చెబుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.